వెల్కమ్ టు సిబిఆర్ న్యూస్. ఈ రోజు ఎంహెచ్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు ఫారూక్ షుబ్లీ ఆదేశాల మేరకు రాష్ట్ర కార్యదర్శి ఆదోని నూర్ అహ్మద్ తన కార్యాలయంలో ఎంహెచ్పిఎస్ ఆదోని ప్రెసిడెంట్ హసన్, వైస్ ప్రెసిడెంట్ అబీద్, లీగల్ అడ్వైజర్ చాంద్ బాషాలకు సభ్యత్వ నమోదు, మైనార్టీల సమస్యల పరిష్కారానికి కుల మతాలకు అతీతంగా సామాన్య ప్రజలకు ఎంహెచ్పిఎస్ సేవలు అందించే విషయమై దిశానిర్దేశం చేయడం జరిగింది. నాయకులకు ప్రభుత్వ నమోదు పుస్తకాలు ఇవ్వడం జరిగింది. మరోపక్క 5 ఏళ్ల పాటు ప్రజలకు ముఖం చాటేస్తూ పరదాల చాటున పర్యటనలు చేసిన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నేడు ప్రజాస్వామ్యం గురించి బీద అరుపులు అరవడం హాస్యాస్పదం. ప్రతిపక్షంలో ఉంటూ పోలీసు అధికారులను దుబాయిస్తున్న జగన్ రెడ్డిని చూస్తుంటే అధికారంలో ఉన్న 5 ఏళ్ల పాలనలో పోలీసులను తమ అక్రమాలకు మద్దతు పలకాలని ఎంతగా వేధించి ఉంటాడో, ఇతర శాఖల అధికారులను ఏ స్థాయిలో రాచి రంపాన పెట్టాడో తెలుస్తుంది. గొడ్డలి, కోడికత్తి ఆరోపణల చరిత్ర కలిగిన వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుల చేతిలో కర్రలు గల ప్లకార్డులు ఉన్నా కూడా ప్రమాదమేనని పోలీసులు భావించి అసెంబ్లీలో అవాంఛనీయ సంఘటనలు అరికట్టేందుకు వాటిని లాక్కొని ఉండవచ్చు. ఈ విషయంపై జగన్ రెడ్డి నిప్పు తొక్కిన పిల్లివలే చిందులేయటం ఒక వింత. ఇతర రాష్ట్రాల సమస్యలపై నోరు మెదపని జగన్ రెడ్డి నేడు తన కోసం ఇతర రాష్ట్రాల పార్టీ నాయకులు మాట్లాడాలని కోరటం ఆయనలో గల నియంతృత్వ ధోరణికి నిదర్శనం. ఇప్పటికైనా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన ఒంటెద్దు పోకడలు మాని ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరించాలని విజ్ఞప్తి చేస్తున్నాము. ఈ కార్యక్రమంలో నాయకులు వసీం సాహెబ్, జిలాన్ పాల్గొన్నారు. ఎంహెచ్పిఎస్ స్థాపించి మొహమ్మద్ ఫారూక్ షుబ్లీ గారు రాష్ట్రంలో గత జగన్మోహన్ రెడ్డి అరాచక వైఎస్ఆర్సీపీ పార్టీ పాలనను ఎదుర్కొని మైనారిటీల హక్కుల కోసం, అలాగే ప్రజల హక్కులు, దళితుల హక్కుల కోసం, ప్రజల హక్కుల కోసం ఆయన ఎంతో విరోచనంగా పోరాడారు. ఆయన పోరాటమే స్ఫూర్తిగా మేము ఈరోజు ఆయన అడుగుజాడలు నడుస్తున్నాము. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఎంహెచ్పిఎస్ తరఫున కేవలం మైనారిటీలు కాకుండా అన్ని వర్గాల వారికి సేవ చేయడానికి మేము ముందుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. మరోపక్క అధికారం పోగొట్టుకొని కళ్ళు తాగిన కోతి వలె, తూకకాయలిన పిల్లి వలె ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రవర్తిస్తుంటే చాలా హాస్యాస్పదంగా ఉంది. ఆయన ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతుంటే అసలు నవ్వాలో ఏడవాలో తెలియని పరిస్థితి. ఎందుకంటే ఆయన పూర్తిగా ప్రజల్లో తిరిగి పాదయాత్ర చేసి తర్వాత అధికారంలోకి వచ్చిన ఆయన ఒక్కసారిగా ప్రజలకు దూరం అయిపోయాడు. ఎమ్మెల్యేలకు దొరకలేదు, మంత్రులకు దొరకలేదు, అసలు ప్రజలకు అసలు దొరకలేదు. ప్రజల్లో వెళ్ళినా కూడా పరదాల మాటన బస్సు అద్దాల వెనుక కూర్చొని ప్రయాణించిన వ్యక్తి ఈరోజు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతుంటే చాలా హాస్యాస్పదంగా ఉంది. మరి పరదాల మాటన పాలించిన ముఖ్యమంత్రి ప్రజాస్వామ్యం గురించి మాట్లాడడం అసలు మీకు హక్కు ఉందా అని ప్రశ్నిస్తున్నాం. మరి అసెంబ్లీలో వెళ్తుంటే ప్లకార్డు లాక్కున్నారు, లాక్కుపోతే ఏం చేస్తారు? మీ నేర చరిత్ర, మీ రక్త చరిత్ర తెలిసిన తర్వాత మీ చేతిలో కట్టి ఉన్న ప్రమాదం అని చెప్పి పోలీసులు లాక్కొని మంచి పని చేశారు. కాబట్టి మీ యొక్క బాబాయ్ గొడ్డలి చరిత్ర ఉంది, కోడికత్తి చరిత్ర ఉంది, చాలా చరిత్రలు ఉన్నాయి. మరి అందుకే పోలీసులు ప్లకార్డులు లాక్కోవడం మంచి పని అది. మరి ఆయన జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి పోలీసులు హెచ్చరిస్తున్నాడు. టైం ఇలాగే ఉండదు, ఇంకా ఘోరంగా ఉంటుంది. ఎందుకంటే 11 సీట్లు వచ్చినాయి కదా, ఒక సీటు కూడా రాదు, ఇంకా ఘోరంగా ఉంటుంది మీ పరిస్థితి. మరి అది ప్రతిపక్షంలోనే పోలీసులు ఇంత హెచ్చరించినాడంటే మరి అధికారంలో ఉన్నప్పుడు అధికారులను ఎంత హింసించుంటాడో మనం ఒక్కసారి అర్థం చేసుకోవచ్చు. ఇదొక్క ఉదాహరణ అనమాట. పోలీసుల్ని అయినా ప్రతిపక్షంలో కానీ ఇంత బెదిరిస్తున్నాడంటే అధికారంలో ఉన్నప్పుడు పోలీసుల్ని ఎంత దుర్వినియోగం చేసి ఉంటాడు, పోలీసు వ్యవస్థను ఎంత దుర్వినియోగం చేసినాడు, పోలీసు వ్యవస్థను ఎంత పాడు చేశాడు, అధికార వ్యవస్థను ఎంత పాడు చేశాడు అనేది ఒక్క చిన్న ఉదాహరణ అనమాట ఇది. మరి అందుకే అంతా తెలిసి ప్రజలు కీలరికి వాతం పెట్టినారు. జగన్మోహన్ రెడ్డి, నీ రాజకీయం అయిపోయింది, మళ్ళీ నీకు రాజకీయ భవిష్యత్తు లేదు, మీ పార్టీ మునిగిపోయింది, ఎంత ఎగిరినా 6 నెలల సంవత్సరాల తర్వాత పార్టీ అనేది ఉండదు. కాబట్టి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని బాగా ప్రవర్తించు, బుద్ధిగా నడుచుకో, కనీసం ప్రజలు గుర్తుపెట్టుకునే విధంగా బతుకు. అంతేగాని ఇలా మరీ రౌడీజం, మళ్ళీ బెదిరింపులు పోతే మరి ఇంకా అసలు ఉండే ఛాన్స్ కూడా నీకు ఫ్యూచర్లో ఉండదు.